కుమార్తె వెలిగి ఉన్నది కదా బాణాజుడు ఒకనాడు కైలాసపర్వతం వెళ్ళి పరమశివుణ్ణి నంబర్కు వాడగా ఆయన చేతులతో శివుడిని ఆరాధించేడు మహాప్రభు. శివుణ్ణి ఎప్పుడైతే ఆరాధించేడు ఏమి కావాలో కోరుకోమన్నాడు కదా. అయితే వాళ్ళ చంద్రుడు కావాలో కోరుకోమంటే మహానుభావా ఈ భక్తుడిని దయచేసినట్లయితే పార్వతీ సమేతముగా శివగణాలతో సముతముగా నా యొక్క కోట గట్టి దగ్గర తోటము దగ్గర కాపలాగా భక్తుడు మాట కాదనలేక కైలాస పర్వతాలు వదిలేసి చాలా పనులు చేరుకుంది. ఈ యొక్క ప్రాణాచురుడు యొక్క గట్టి దగ్గర కాపలాగా అడిగాడు మహాప్రభు. శంకరుడు కైలాస పట్టాలు ఇడిచిపెట్టాడు. కైలాస పట్టాలు ఇడిచిపెట్టాడు. బాణసూరుడత్తగా కాపలున్నాడు. బాణసూరుడత్తగా ఆయన ఉన్నాడు. బాలదుడు గోయిదా చెల్లు ముసల్ల చెల్లు దేతాను పుట్టింది. పోయిదా చెల్లు వంతుడికి పెరిగింది అయ్యదా చెల్లు. నారాయణ నారాయణ గురువులో ఒకనాటి కాలమందున పరమశివుడి దగ్గరికి వెళ్ళి మహానుభావా ఎంతో మంది దేవదానవులు ఎవరు కూడా నాతో ఎంతమంది నాకు పరాజితులైపోయారు. నీవు ఇచ్చిన ఈ అయ్య చేతులు నాకు చాలా భారముగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో నాతో ఎంతమంది వచ్చే వీరుడే లేదంటున్నాడు కదా. అటువంటి చంకటి కోపం వచ్చి నీ యొక్క తీట తీసేవాడు కొద్ది రోజులు పోయిన తర్వాత నీ రథ పడినప్పుడు నా ఎంతటి వాడితో నీకు ఎంతకు జరిగినాదని చెప్పి ఉన్నాడు కదా మహాప్రభు. అలా శివుడు చెప్పిన తర్వాతను దానికి ఆనందం పడిపోయి వాడి కోట లోపలికి వెళ్ళిపోయాడు బాణాసురుడు. అటువంటి బాణాసురుడికి అతి మేటగారు ఊరికే కొత్తగా ఏం చెప్పలేదు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆ కుమార్తెని. రాత్రులు చాలా మంది కాపలా ఉన్నారు. తర్వాత సంగతి ఏమి జరిగింది? అందరికి తిరిగి ఎవరికాల ముచ్చు పోయిదా చెల్లి. ముచ్చు పోయిదా చెల్లు ఉన్నాడు కాలమందో చెయ్యమంది తమ్మమ్మారి వారలోనూ ఆడమరిచి కన్నెత్తుపోయింది. కన్నెత్తరో తేనే నెత్తట్టు చెప్తాడు తానుకొచ్చి తానుకొచ్చాయి ఏమని వచ్చాయో ఇదా చెల్లి. తనకు కలిగాయో ఇవాళ చెప్పండు ఇదా చెల్లి. హరి నారాయణ నారాయణ గురువులో అటువంటి ఆ సుందరామణి కొన్ని రోజులు పోయిన తర్వాత 50 నిరంతరంలోన సుందరీమణి కలగాచింది కదా. నా ఏమైనా సుందరి అయినయా మన్మధుడు లాంటి తన తేజస్సుతో తన శరీరాన్నంతా దోచిపుచ్చుకున్నట్టు సమరం వచ్చి కలిసి చోటగా ఎవరు కనిపించలేదు. అటువంటి తేజామంతుడు కలగన్న తరువాతను ఆమె దుఃఖ సాగరములో మునిగిపోయి గురి అయిపోయింది కదా. గురి అయిపోయింది. అటువంటి సమయమునందున చెప్పలేక చుట్టుపడుతూ ఉండిపోగా ఆవిడ ఏమమ్మా నాకు పంతుకు నీకెవరు లేరు నీ మనసు
యమల సుందరుడు కళ్ళలోకి వచ్చి నా చెర రాని దోచి పుచ్చుకున్నాడని చెప్పింది. ఆ శివంటి ఆ మాటలు ఆలకించి ఉషా కన్య మాటలు ఆలకించి ఈ చిత్రదాక ఏది చేస్తున్నదో చెల్లు ఎవరు కూతురు రెండు పోయిదా చెల్లి రెండు పోయిదా చెల్లు చెప్పండి చెల్లు చక్కనే రాలే హరిహరి నారాయణ గురువులో ఈ చిత్రలేఖ కుండుకుని కుమార్తె అయితే తన విద్యా నైపుణ్యముతో ఒక చిత్రపటాన్ని తీర్చుకుని 5 రంగులు ఒక ఎండు పాత్రల్లోని బంగారు పాత్రల్లోని నింపుకుండి ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయింది కదా మహాప్రభు. ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ చిత్రపటాలలోని కొన్ని రాజులు దేవతలు కిన్నెరులు వెచ్చలు కెంపుర్చులు చిత్ర చిత్రంగా లేకలేసింది చిత్రలేఖ కైనయాల వచ్చి చిత్రలేఖాలు ఐదో చెల్లు ఎవరు నేర్పారు ఆరయ్యదో చెల్లు ఎవరు నేర్పినారో ఐదో చెల్లు చెప్పండి దచ్చులు చక్కరే రాలే చెప్పండి దచ్చులు చక్కరే దాను ఎవరు దచ్చులు ఎవరు వల్లారే ప్రభు ఏడగల దండో కుమారుడు కూతురు ఏడవడే చిత్రలేఖ కదడే మా ప్రభు. అవునండి. వాళ్ళ ప్రాయం నుంచి కూడా నారదుడు అంటే మహాభక్తి కదండి మహాప్రభు. అవునండి. అటువంటి నారదుని ఎప్పుడు మనసులోనే పూజించేది. ఒకనొకప్పుడు బాణాసురుడు కొలువులోకి వచ్చిన నారదుని ఎంతో భక్తితో సేవించింది కదండి మహాప్రభు చిత్రలేఖ. అవును. ఈ బాలిక ఈ భక్తిని చూసి నారదుడు